వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ హిందూ సమాజం కానీ ఒకసారి కుదిపి వేసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి ఆయన బయటపెట్టినటువంటి విషయాలు, ల్యాబ్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా ఆ వణుకు పట్టించేటటువంటి విషయాలు. వణికిపోయిందంతా హిందూ సమాజం. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తానికి మొత్తం మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు అన్నటువంటిది వెళ్ళిపోయింది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో నేను చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాను, వైరల్ అయినాయి అవి. ఫస్ట్ జీవో 5 కొండలు చాలు 7 ఎందుకు అన్నటువంటి జీవోను బయటపెట్టింది నేను మొట్టమొదట. ఆ తర్వాత పీఠాధిపతులు, తర్వాత ముఖ్యమైనటువంటి హిందూ మరి ధార్మిక సంస్థలు ఎన్నెన్నో ఎంతోమంది దాని మీద నిరసన తెలియజేశారు. ఆనాడు భయపడి ఆ జీవోను రద్దు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన చేసిన ఇంకొక తప్పు, కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు. ఆయన వెంకటేశ్వర స్వామి ఏముంది, అది నల్ల రాయేది, నా నోటి నుంచి చెప్పలేకపోతున్నాను నేను, దాన్ని ఏమైనా చేస్తే కూడా ఏమవుతుంది అని చెప్పి అన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడిని తీసుకొని వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి టీటీడీ చైర్మన్గా చేశారు. నేను ఆనాడే నిరసన తెలియజేశాను. నేను అది కూడా పెద్ద వైరల్ అయింది, అది ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళు ఎంతసేపున్నా వెంకటేశ్వర స్వామి యొక్క మరి ఆ గొప్పతనాన్ని, ఆ కేంద్రాన్ని, ఆ తిరుమల తిరుపతిని సర్వనాశనం చేసే టార్గెట్స్ పెట్టుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే రకంగా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డిని ఒక నాస్తికున్ని అపాయింట్ చేయడము, దాంట్లో ఏముందో చెప్పమనండి వీళ్ళని. ఎన్నోసార్లు నిరసన తెలియజేశాం. అదే రకంగా ఆనాడు మేమంతా కలిసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ఆఫీస్ ముందర ధర్నా చేశాం పెద్ద ఎత్తున. ఆనాడు నేను దాదాపు సాయంత్రం వరకు సాగిన ధర్నా అది. దాంట్లో జరిగిన అవకతవకల గురించి, అన్నిటి గురించి మాట్లాడుతూ వెళ్ళాను. నేను మాట్లాడింది కూడా ఆనాడు లైవ్ వచ్చింది, మొత్తము కూడాను ప్రపంచమంతా చూశారు. కరుణాకర్ రెడ్డిని ఒక నాస్తికుణ్ణి, వెంకటేశ్వర స్వామి అది ఒక నల్ల రాయి అన్నటువంటి వాణ్ణి చైర్మన్గా చెయ్యడమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసి దాన్ని నాశనం చేసేదానికి చేసిన కుట్రలో భాగమని చెప్పి నేను తెలియజేస్తున్నా.